సో ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఎవరెవరికి చేస్తారంటే, ఇప్పుడు లేడీస్‌లో ట్యూబల్ ప్రాబ్లమ్ ఉంటే, అండాశయలో ఎగ్స్ తక్కువ ఉంటే, అండ్ దెన్ ఏజ్ చాలా ఎక్కువ ఉంటే, అండ్ దెన్ అండాశయలో ఏదైనా వేరైన ప్రాబ్లమ్ లైక్ ఎండోమెట్రియోసిస్ ఉంటే, అండ్ దెన్ మీరు చాలాసార్లు న్యాచురల్ ఐవీఎఫ్ అట్లా చిన్నవాటి ట్రై చేసుకున్నారు. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు. అండ్ దెన్ మేల్స్‌లో కూడా కణాలు తక్కువ ఉంటే, కదలిక కణాలు తక్కువ ఉంటే, అండ్ దెన్ కొంచెం సెక్షువల్ డిజార్డర్స్ ఉంటే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, లైక్ ఒక లేడీ బాడీ నుంచి ఎగ్ తీసేస్తాము. అండ్ దెన్ మేల్ ఆ రోజు శాంపుల్ ఇస్తారు. ఎగ్ అండ్ స్పెర్మ్ కలిపి మేమే బేబీ రెడీ చేస్తామన్నమాట. సో యూజువల్గా మా సెంటర్లో 5వ రోజు బేబీ డే 5 బేబీస్ని రెడీ చేస్తాము. అన్నీ డే 5 ట్రాన్స్ఫర్సే అనమాట. సో ఎందుకంటే లైక్ డే 5ది బేబీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటాయని మేము ఇప్పుడు అందరికీ డే 5 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో యూజువల్గా ఈ ప్రొసీజర్ అనేది డే 2లో స్టార్ట్ చేస్తాము. కొందరికి డే 21 అలా కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు సినారియో బట్టి, హిస్టరీ బట్టి, అండ్ దెన్ వాళ్ళు కండిషన్ బట్టి కొంచెం డేట్ ఆఫ్ స్టిమ్యులేషన్ అనేది కొంచెం డిఫర్ అవుతుంది. సో యూజువల్గా 10 days ఇంజెక్షన్ ఉంటుందన్నమాట. అండ్ దెన్ చాలామంది ఇంజెక్షన్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, లైక్ పెయిన్ ఉంటుంది అని చాలా భయపడతారనమాట. సో మీరు భయపడాలంత అవసరం లేదు. ఇప్పుడు ఇంజెక్షన్స్ అన్ని చాలా చిన్నది అయిపోయింది, అండ్ దెన్ పెయిన్ కూడా ఎక్కువ ఏమి ఉండవన్నమాట. సో ఇంజెక్షన్స్ అనేది యూజువల్గా ఒక 10 days ఆర్ లైక్ మాక్సిమం 12 days అలా ఉంటాయి. సో వన్స్ ఎగ్స్ అన్ని మంచిగా పెరిగిన తర్వాత సో మీకు ఫుల్ బాడీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మీ బాడీ నుంచి ఎగ్స్ అనేది తీస్తామన్నమాట. సో ఈ ఎగ్ తీసే ప్రొసీజర్ని ఊసెట్ పికప్ అంటాం. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ అనేది మాక్సిమం 5-10 minutesలో అయిపోతుంది. అండ్ దెన్ ప్రొసీజర్ తర్వాత కూడా మీకు పెయిన్ అనేది ఎక్కువ ఉండవు. అండ్ దెన్ మీరు ఆ రోజు వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ డే నుంచి మీరు రొటీన్గా అన్ని ఫుడ్ తీసుకోవచ్చు, అన్ని పని చేసుకోవచ్చు. సో పెయిన్ అనేది ఎక్కువ ఉండవు. సో ఇది ఎగ్ పికప్ ప్రొసీజర్. సో యూజువల్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది అన్నీ ఆల్మోస్ట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఫ్రోజన్ అంటే సో బేబీని ఫామ్ చేసి ఆ రెడీ అయిన బేబీని ఫ్రీజ్ చేసేస్తాం. దాని తర్వాత దాని నెక్స్ట్ మంత్ సెకండ్ డే ఫీమేల్ పార్ట్నర్ వస్తారు. వన్స్ స్కాన్ చేసి అన్నీ రెడీగా ఉంటే 10 to 12 days టాబ్లెట్స్ అనేది ఇస్తామన్నమాట. వన్స్ నైస్గా 8 mm ఎండోమెట్రియం రెడీ అయిపోయిన తర్వాత ఆ బేబీని ఆ రెడీ అయిన గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్.